వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పనులలో అలసత్వం ప్రదర్శన వారిపై కఠిన చర్యలు. ఎండాకాలం తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయం. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ సలహాదారులు పోచారం. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు కాదు, 21 ప్యాకేజ్ ద్వారా రైతాంగానికి సాగునీరు. దశల వారీగా అభివృద్ధి పనులు రూరల్ ఎమ్మెల్యే వెల్లడి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీపై అర్బన్ ఎమ్మెల్యే ఆనందం. ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని సర్కార్కు సూచన చేసిన ధన్పాల్. ఎల్ఆర్ఎస్ గడువు పెంచి అందరికీ అవకాశం కల్పించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కౌంటర్ల ఏర్పాటు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో ఇబ్బంది. అభివృద్ధి పనులపై అలసత్వం వద్దని సూచించారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో వేసవి కాలంలో తాగునీటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఇతర సమస్యలపై సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందన్నారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని, నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిధులు మంజూరై 6 నెలలు గడుస్తున్నా పనులు సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన పనులు, టెండర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిధుల వివరాలు, వాటి పురోగతిని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఏవైనా పెండింగ్ బిల్లులు ఉంటే తొందరగా పూర్తి చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని, గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ నూడా చైర్మన్ కేశవేణు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కొన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేసినాం. కొన్ని రోడ్స్లో ఎలక్ట్రిసిటీ పోల్స్ జరగాలంటే వాళ్ళు తనిఖీలో కావాలంటే అది పర్మిషన్ ఇప్పించినాం. అలాంటిది నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ విషయంలో దీనికి ఇప్పటి వరకు మనకు కొన్ని ఈ మాస్టర్ ప్లాన్ అనేది లేదు ఉండే, కానీ ఆ మాస్టర్ ప్లాన్కు అప్పుడు ఆపేసినారు. కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల అలాంటివి. ఆ మాస్టర్ ప్లాన్ గురించి డిస్కస్ చేసి ఇక్కడి నుంచే మన దానకిషోర్ గారితో మాట్లాడి నిజామాబాద్కు మాస్టర్ ప్లాన్ లేనందువల్ల నిజామాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. ఎంతోమంది డెవలప్ కావాలా, ప్లాట్స్, కన్స్ట్రక్షన్స్ అన్ని విధంగా ఆగిపోయినాయి. అందు గురించి ఇది తక్షణమే కావాలంటే అసెంబ్లీ కాగానే కూర్చొని ఎలా దీన్ని మాస్టర్ ప్లాన్ని ప్రజల ముందు, మన డ్రాఫ్ట్ రెజల్యూషన్ ప్రజల ముందు పెట్టి ప్రజలతోని ఒక వారాలు 2 వారాలు సమయం ఇచ్చి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని మళ్ళీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఫైనల్ చేసి డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తే మళ్ళీ సమస్యలు రాకుండా, ధర్నాలు, విజిటేషన్ కాకుండా అప్పుడు నిజామాబాద్కు స్పీడ్గా మనం తీసుకుపోదాం. ఇక్కడ హౌసింగ్ లేని వాళ్ళు కొన్ని హౌజెస్ ఉన్నాయి, అది కన్స్ట్రక్షన్ అయి పడిగా ఉంది, అలాట్మెంట్ కాలేదు, అలాట్మెంట్ అవకతవకలు అన్నారు. దాని విషయంలో గవర్నమెంట్కు క్లారిటీ తీసుకొని ఒక 10-15 డేస్లో ఈ అసెంబ్లీ తర్వాత బెనిఫిషియర్ని సెలెక్ట్ చేసి త్రూ లాటరీ ద్వారా హౌజెస్ అలాట్ చేయాలా. అలాంటి ఇవన్నీ నిజామాబాద్కు అర్బన్ డెవలప్మెంట్లో 5 పార్క్స్ పనులు మొదలు పెట్టేదే, ఒక 5 పార్క్స్ స్టార్ట్ చేస్తున్నాం నిజామాబాద్లో. ఆ లిస్ట్ కూడా మీకు డిపిఆర్ కూడా సబ్మిట్ చేస్తారు. అట్లనే రోడ్స్, డ్రైనేజ్, వాటర్, సెవరేజ్, డైలీ మన గ్యారేజ్ క్లీనింగ్ ఉందా లేదా. నేను కలెక్టర్ గారికి, కమిషనర్, మున్సిపాలిటీకి ధన్యవాదాలు కూడా తెలియజేసినాను. అన్ని చోట్ల 1 టైం గ్యారేజ్ క్లీనింగ్ అయితే ఇక్కడ 2 టైమ్స్ చేస్తున్నారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు చేసి క్లీన్ నిజామాబాద్ పెట్టినందుకు మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు
2 monthsకు ఒకసారి మేము శాంక్షన్ ఇచ్చిన కోర్టులు శాంక్షన్ తీసుకొచ్చినాం, కానీ పనులు మొదలు కాదు. మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అయినా కానీ మీ సమస్యలు చెప్పుకోవడానికి మంచి వేదిక అయింది. ఎందుకంటే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర ఎవరంటే సలహాదారు ఉంటారు. మా షబీరన్న ప్రభుత్వానికి ప్రజల సమస్యలకు అది గజిటెడ్కి కానివ్వండి, ఎంప్లాయీస్కి కానివ్వండి, ఏదైనా చెప్పుకున్నారంటే వారధిగా నిలిచేది మన ప్రభుత్వ సలహాదారు అన్న. నిజంగా వీళ్ళు గత 15 నెలల నుండి కూడా అనేక సమస్యలు నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ న్యాయమైన కోరికలు ఏదైతే 5 పెండింగ్ డిఏలు, జీపీఎఫ్ బిల్స్, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు పెళ్లిలోకో లేదా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా బాన్స్వాడ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే మన నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో యాసంగి వరి ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయన్నారు. అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని మోసపోవద్దని మొట్టమొదటగా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని వర్ణి, చందూర్, రూద్రూర్, కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పొతంగల్ మండల కేంద్రంలో నూతన మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. పొతంగల్ మండల కేంద్రంలో మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లింలకు పండ్లు తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా బాన్స్వాడ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యంను దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం సన్నరకం పంటలకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, ఉపాధ్యక్షులు అనిల్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి కొట్టం మనోహర్, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షహీద్ హుస్సేన్, పొతంగల్ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్, ఎంఆర్ఓ గంగాధర్, వ్యవసాయ అధికారి రాజు, కాంగ్రెస్ నాయకులు కోటగిరి మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం, రైతులు శ్రీధర్ బాబు, పి లక్ష్మణ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. 2000 1900 1800 నేను బాలాజీ గారు అనుకున్నాం ఇది కథ అవుతున్నది, వెంటనే కాంట్రాక్ట్ ఛార్జ్ చేయాలి. మనం కాంట్రాక్ట్ ఛార్జ్ చేసామంటే కొంటూ భయపడుతుంది కదా, మేము కొనకపోతే అడగకుంటారు, మాకు రారని వాటితో ధర వేస్తారు. అదే ఉద్దేశంతో సివిల్ సప్లై కమిషనర్ తోటి కలెక్టర్తో మాట్లాడి తొందరగా కాంట్రాక్ట్ ఛార్జ్ చేయాలంటే అనుమతి లేదు సార్, నేను గవర్నమెంట్ అనుమతి తీసుకొని ఏమని గవర్నమెంట్ అనుమతి తీసుకొని పుణ్యకాలం పోతుందా తీసుకొని చెప్పండి మాకు. నేను 17 తారీఖు ఛార్జ్ చేద్దాం అనుకున్నా. ఒక 2 రోజులు ఆగండి సార్, మేము గవర్నమెంట్ అనుమతి తీసుకుంటాం అంటే 2 రోజులు 20 తారీఖు తీసుకోండి అని మాకు అనుమతి ఇచ్చారు. నేను హైదరాబాద్కి వచ్చి ఇది అసెంబ్లీ ఉండదు కాబట్టి పొద్దున్న లేచే కాడ నుంచి మేము ఒకసారి కాంటలు ఓపెన్ అయినాయి అంటే కాంటలు నడుస్తూ ఉన్నాయంటే వ్యాపారస్తులు భయపడి తక్కువ కొనడు, ధర స్థిరీకరిస్తాడు. కాబట్టి ఆ విధంగా ఆ ధరలు కూడా స్థిరీకరించే విధంగా కాంట్రాక్ట్ ఛార్జ్ చేస్తే రైతులు బయట ధరకు అమ్ముకోకండి, తక్కువ ధరకు. ఇంకా కోతలు ఇంకా మొత్తం కాలేదు, మన దగ్గర ఇంకా తక్కినగా వరిల కోతలు ఎక్కువైతున్నాయి. మన దగ్గర ఇప్పుడు తడిలో 30 తారీఖు వరకు కొంత అవుతాయి, దాంతో ఇంకో తడిస్తే మొత్తం అయిపోతాయి. కాబట్టి తక్కువ ధరకు కాంట్రాలు అన్ని ఓపెన్ చేస్తాం, చివరి కింద వరకు కొంటాం. ఎవరు కూడా తక్కువ ధరకు అమ్ముకోకండి. 1900కు 1800కు 2000కు ఇంకా 2300 పీసు. రేపు ఇంకా ముందుగా చైర్మన్ గారు బాలరాజు గారు అన్నట్టుగా బోనస్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచన అసెంబ్లీ కూడా చెప్పినప్పుడు సన్న రకాలకు బోనస్ ఇస్తామన్నారు. మొన్నెవరండి గంగ కావేరి సన్న రకం కాదు అని నాకు గుండెల పరిగెత్తి అయింది.
కొన్ని మధ్య పీపీటీ కంటే సన్నం ఉంటుందా బాబు గంగా కావేరి అది కదా అదే ఇదెక్కడ కట్టారా గంగా కావేరి వర్షాకాలం పంటకు దొడ్డు ఉంటుంది కానీ సన్నకం ఎండాకాలం సన్నం ఉంటుంది బియ్యం అని చెప్పేసి మళ్ళా కొంత భయపడ్డాం. గంగా కావేరి కూడా రేపు సన్నరకం కింద తీసుకుంటే 2320 రూపాయలకు తోడుగా మనం ఇంకో 500 రూపాయలు కూడా క్వింటాల్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మీకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పద్ధతులు ప్రవేశపెట్టారని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. బడ్జెట్ లో పొందుపరిచిన వాటికి తన వంతు కృషి చేసి నిధులు తీసుకొచ్చే అభివృద్ధి పరుస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో 3 కీలక బిల్లులను ఆమోదం పొందడం జరిగిందన్నారు. అలాగే బడ్జెట్ కూడా ప్రజారంజకంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని చెప్పారు. ప్యాకేజ్ 21-22 పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చూస్తామన్నారు. మంచిప్ప మాసాని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్యాకేజ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి కార్యదర్శిగా శేఖర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. దాని కమిటీ అయింది, మినిస్టర్ గారితో మాట్లాడినాము, అందరు కూడా ఒక రివ్యూ మీటింగ్ అయింది. దాంట్లో పాత డిజైన్లో కట్టాలంటే ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తే మొత్తం కూడా సర్వే చేసినాం. మళ్ళీ సర్వే చేస్తే ఏమైందంటే మంచిప్ప చెరువును 1 మీటర్ ఎత్తు పెంచాల్సిన అవసరం వస్తుంది. ఆ మీటర్ ఎత్తు కూడా ఇక్కడ కూడా సబ్మర్జ్ అయితలేదు. కొంచెం బైరాపూర్ గ్రామంలో కొద్దిగా ఏదైనా ఉంటే ఒక 100-200 మీటర్లు ఒక సైడ్ వాల్ లేకుంటే రిటెన్షన్ వాల్ పెట్టేస్తే సరిపోతుందని చెప్పారు. దానికి ఒక ఎస్టిమేషన్ కూడా వచ్చినాయి. పాత మోడల్లో 21 ప్యాకేజ్ 21A కట్టడానికి 600 కోట్ల రూపాయలు కావాలని కొత్త ఎస్టిమేషన్ కూడా వచ్చినాయి. అవి ప్రభుత్వం కూడా మేము సమర్పించడం జరిగింది. తప్పకుండా రాబోయే 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ కూడా ఎట్లా ఉందంటే ఇవాళ తక్కువ డబ్బులతో, ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళలు అన్నటువంటిది. అప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గతంలో వాళ్ళు మరి కమిషన్ల కొరకు చేసినారా దేని కొరకు చేసినారో ఎస్టిమేషన్ పెంచి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి కొంచెం ఖర్చు చేసిర్రు, కానీ రైతులకు నీళ్ళు అందలేదు. కాబట్టి ఇవాళ ఖర్చు చేసినా మనం 1500-1600 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు ఇంకొక 600 కోట్లు మనం ఖర్చు చేస్తే దగ్గర 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందే కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులలో తక్కువ డబ్బులతో ఎక్కువ ఆయకట్టు ఎక్కడ వస్తుందో అక్కడ కంప్లీట్ చేద్దామని ఉంది. మనకు తప్పకుండా మా 21 ప్యాకేజ్లో 50,000 ఎకరాలు. కుల, మత, జాతి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని స్వాగతిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. అదే రకంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తులం బంగారం ఇవ్వాలన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. నగరంలోని వివిధ డివిజన్ల లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అదే రకంగా ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చెక్కుల పంపిణీలో లబ్ధిదారులు అడిగారని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఆశాజనకంగా లేకపోయినా ప్రభుత్వం తరపున 1,116 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూచన మేరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేరుతోందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే తిరుపతి తిరుమల దేవస్థానం నుండి పేదింటి ఆడబిడ్డల వివాహానికి మంగళసూత్రం, మట్టెలు, నూతన వస్త్రాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని గుర్తు చేశారు. అదే రకంగా తులం బంగారం విషయంలో శాసనసభ్యునితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తామని చెప్పారు. అందరికీ అండగా ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తోందని షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, మాజీ కార్పొరేటర్ న్యాలన్ రాజు, పలువురు నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఏదైతే 1,00,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి తమ ఆడబిడ్డలకు పెళ్లి జరిగితే ఇటు హిందూ మతంలో కానీ అటు ముస్లిం మతంలో కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఏదైతే ఈ సహకారం చేస్తూ ఉందో మొట్టమొదటగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా
షబీర్ అలీ గారు గత 5-6 నెలల క్రితం అది చాలా అడాబిడ్లా ఉంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజున సమయం తక్కువ ఉన్నందుకు మనమందరం కలిసి స్టేజ్ మీద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ గత 15 నెలల నుండి అన్నగారు ఒకటే షాదీ ముబారక్ చెక్కులు ఇవన్నీ కయాలకి పంచినప్పుడు ప్రభుత్వం తులం బంగారం ఇస్తానని ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్రెండ్స్ ఇద్దరు పెట్టా సార్ ఫాదర్ నాగరాజ్ గారు, ఇద్దరు తహసీల్దారు, ఆర్డీఓ గారు చాలా చక్కగా పనిచేసేందుకు సప్పట్లతో సన్మానాలకు ధన్యవాదాలు తెలియజేయండి. अरे जोर से रोज़ा लग रहा है, तालियां से उनका इस्तकबाल करिए. बहुत अच्छा काम कर रहे दोनों तहसीलदार भी, हमारे आरडीओ साहब भी. हमारे एमएलए साहब ने बहुत अच्छी बात बोली, भाई 1 तोला सोना देना था, क्यों नहीं आ रहा. मगर उन्होंने वो भी बोल दिए क्या गवर्नमेंट बहुत फाइनेंशियल क्राइसिस में है. केसीआर ने 8 लाख करोड़ रुपए का खर्चा करके आ उनके हाथ में सरकार दिए. जब 10,000 करोड़ रुपया उनके हाथ में नकद दिए, उन्होंने हमारे को जाके देते वक्त पे चिप्पा दे दिया. और चिप्पा में क्या है बोलो तो 8 लाख करोड़ रुपए का बाकी है. कहाँ से करेंगे? मगर करना जरूरी. हम जबान दिए, जबान में మాట ఇచ్చినాం, మాట తప్పం. కంపల్సరీగా మంచి రోజుల్లో కొన్ని దినాలు రాగానే చేస్తాని. ఆల్టర్నేటివ్ గురించి ఎమ్మెల్యే గారు ఒక మంచి సజెషన్ ఇచ్చినారు. అది చేసే వరకు ఇప్పటికైతే 1,116 रुपये కాకుండా 1,01,16 हटकर उसको और थोड़ा रकम बढ़ाए तो ये लोगों को कुछ और बेनिफिट हो सकता है. चाहे तो उसमें रकम बढ़ाने की बात करें. ये बहुत अच्छा सजेशन है. मैं चीफ मिनिस्टर साहब को इमीडिएटली कल ही असेंबली में मिलकर, हो सके तो आप हम दोनों मिलकर असेंबली में सीएम साहब को मिलकर बोलेंगे कि हैदराबाद के बाद पॉपुलेशन मुस्लिम्स का और इन लोगों का यहीं पे है, तो यहाँ पर उनको अगर बढ़ाए कि कल्याण लक्ष्मी हो या शादी मुबारक में बढ़ाना. मैं एमएलए साहब को 1-2 बातें बताना चाह रहा हूँ. पैसे बढ़ाने के बाद ये स्कीम शुरू कैसा हुई. 2006 में राजशेखर रेड्डी साहब के पास एक मीटिंग चल रहा था. ల్యాండ్ రెగ్యులర్ స్కీమ్ లో 25% రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మొదట లాగిన్ కాక ఇబ్బంది పడ్డారు. లాగిన్ మొదలైన అనంతరం పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం 10 కౌంటర్లను ఏర్పాటు చేసినా కొన్ని సమస్యలు కాస్త ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ ను గతంలో ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనధికారులే అవుట్ ఫ్లాట్లను వెంచర్లుగా చేసి విక్రయం చేసిన వారికి రెగ్యులర్ చేసుకోవడానికి కల్పించిన అవకాశం ఇది. రెగ్యులర్ చేయడానికి 2020 సంవత్సరంలో 1000 రూపాయల చాలన్ కట్టించారు. కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ చేయకుండా తాత్సారం చేశారు. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో పెట్టడం వల్ల కొందరు ఆ స్థలంలో ఇంటి నిర్మాణాలను సైతం జరిపారు. కొందరు కొని పెట్టిన ఫ్లాట్లు టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. 30 ఫీట్ల రోడ్డు ఉండాల్సిన చోట కొందరు 20 ఫీట్ల రోడ్డు వదిలి వెంచర్ చేయడంతో అందులోంచి 5 ఫీట్ల రోడ్డు గిఫ్ట్ డీడీ చేస్తే దాన్ని అమల్లోకి తీసుకుంటారు. కానీ కొన్ని డాక్యుమెంట్లు ఇష్టారీతిలో ఉండటం చేత బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరిట రెగ్యులర్ చేసుకోవడానికి రిజిస్టర్ కార్యాలయంతో రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు ఉందని వెంచర్ లో భూములు కొన్న వారు ఫ్లాట్ కు 2 వైపులా రోడ్డు ఉంటే అది 30 ఫీట్లు కలిగి ఉన్నప్పుడే అధికారిక లేఅవుట్ గా పరిగణిస్తున్నారు. దీనికి తోడు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అనుమతులను ఇరిగేషన్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఇన్ని సమస్యలను దాటుకుని 25% సబ్సిడీ పొంది రెగ్యులర్ చేసుకోవడానికి అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం సిబ్బందితో పాటు మున్సిపాలిటీలో పనిచేసే ఇతర శాఖల వారితో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందిస్తున్న అందిదారుల డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం కాస్త వీరి పట్ల శాపంగా మారింది. మార్చి మొదట్లో దీన్ని అమల్లోకి తెచ్చిన మొదట లాగిన్ సమస్య ఇబ్బంది పెట్టింది. లాగిన్ మొదలైన అనంతరం రెగ్యులర్ చేయడం మొదలు పెడితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. 2020లో రెగ్యులర్ చేసుకోవడానికి గాను రుసుము చెల్లించిన వారికి అప్పటి భూముల విలువ ప్రకారం ఫీజు తీసుకోవాల్సి ఉండగా 2025 విలువను కడుతూ ఫీజు వసూలు చేస్తున్నారని కొందరు వాపోతున్నారు. ఇదంతా ఒకటైతే మరొక సమస్య ప్రజలను ఇబ్బంది కలిగిస్తుంది. L1, L2, L3 అనంతరం రెగ్యులర్ అయినట్టు ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారు. అప్పటి నుండి కొనుగోలు చేసిన ఫ్లాట్లకు రెగ్యులర్ చేసుకునే వెసులుబాటు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 31 వరకు గడువు ప్రకటించిన ప్రభుత్వం మరింత సమయాన్ని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. సెలవు రోజులు పోను లబ్ధిదారులకు వచ్చిన అవకాశం తక్కువ సమయమని పేర్కొన్నారు. ఉన్న డాక్యుమెంట్లను సరిచేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరిగితే పుణ్యకాలం గడిచిపోతుందని వాపోతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఎల్ఆర్ఎస్ కు విధించిన నిబంధనలను వెల్లడించారు. మన గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ అని స్కీమ్ ప్రకటించింది. దానికి 31 మార్చి వరకల్లా కట్టిన వాళ్ళకు 25% రిబేట్ తోటి ఇచ్చేసింది. ఇప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేము ఎల్బీ డెస్క్లు పెట్టాము. దాదాపు 10 to 15 మెంబర్స్ని పెట్టి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకొని వాళ్ళందరికీ ఏమైనా కరెక్షన్లు ఉన్నా కానీ కరెక్షన్ మాడ్యూల్ ఇచ్చారు. మాకు ఇప్పుడు ఏమైనా తప్పులు పడినాయి అని చేస్తే మార్కెట్ వాల్యూ కానీ ప్లాట్ ఏరియా కానీ ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి దాన్ని కరెక్షన్ చేయడానికి ఇచ్చారు. అవన్నీ చేస్తున్నాం. కొన్నిటికి వచ్చింది ఏంటంటే ఇరిగేషన్ నాలాలు కుంటల దగ్గర ఉన్న వాటికి ప్రైవేటెడ్ లిస్ట్లో ఉన్న వాటికి ఎన్ఓసి వాళ్ళ దగ్గర నుంచి అవసరం. అది తీసుకొని సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ప్రాసెస్ చేస్తాం. అది దగ్గరలో లేకపోతే దాన్ని కూడా రిమూవ్ చేయడానికి ఉంటుంది. కాకపోతే ఎన్ఓసి కంపల్సరీ తీసుకురావాల్సిందే. చెరువుల దగ్గర కానీ గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చిన వాటి తీసుకురావాలి. తీసేస్తే మేము చేసేస్తాం. ఇప్పుడు ఎఫ్ఎల్ బఫర్ జోన్ అని ఎలా గుర్తిస్తుంది సార్? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది సర్వే నెంబర్లో ఇరిగేషన్ వాళ్ళు చూస్తారు సార్. వాళ్ళ ఏరియాలో ఏమన్నా కాలువ పోతుందా, చెరువు ఉందా, దాన్ని బట్టి ఆ సర్వే నెంబర్లో ఉంటే వాళ్ళు దాని దగ్గర ఎఫ్టీఎల్ కింద ఉంటే అది ఇచ్చేస్తారు. లేదనుకో దూరం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి ఇచ్చేస్తారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకొచ్చినాము, దాంట్లో 50D రోడ్డుకు తక్కువలో ఉన్నదాన్ని 20 ఫీట్ల రోడ్డు ఉంటే మనకు 5 ఫీట్లు కట్ చేస్తాం. మనకు 30 ఫీట్ రోడ్డు మినిమం ఉండాలి రూల్ ప్రకారం. దాని ప్రకారం 5 ఫీట్లు కట్ చేసి మిగతా దానికే ఫీజు వేస్తున్నాం. అది చేసి ఇచ్చేస్తాం. 25 ఫీట్లు ఉంటే 2.5 ఫీట్లు కట్ చేస్తాం. ఈ పక్క 2 సైడ్లు తీసుకుంటాం. దాని ప్రకారం 30 ఫీట్కి కట్ చేసి ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు జనాలకి అంటే ఎలాంటి అసౌకర్యం లేకుండా అసౌకర్యము అంటే కొంచెం ఉండొచ్చు. అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నాము. దాదాపు 10 కౌంటర్లు పెట్టేసినాం. 10-15 కౌంటర్లు పెట్టినాం. ఇంకా కొన్ని కూడా పెట్టడానికి చూస్తున్నాం. అంటే సిస్టమ్లు యాడ్ చేసి ఇదంతా సిటిజన్ లాగిన్ నుంచే చేస్తున్నాము. వాళ్ళు కూడా అవగాహన కూడా ఇస్తున్నాం. మొబైల్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, పేమెంట్ ఎట్లా చేయాలనేది కూడా చెప్తున్నాం. అదే ప్రకారం సిస్టమ్లు ఎవరు చేయాలనుకుంటే మన వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా చేసేస్తున్నాం. అంటే సిటిజన్ లాగిన్ చేసుకునే వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ అనేది కొద్దిగా అడుగుతున్నాం కదా, ఏ డాక్యుమెంట్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. అది కూడా మనం చెప్తున్నాం. అవగాహన ఎట్లా చేయాలని చెప్తున్నాం. డాక్యుమెంట్ తీసుకోవాలి, దాన్ని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కొంత సమయం గడిస్తే విధులు ముగించుకొని కుటుంబీకులతో గడిపేవాడు. కానీ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో కారు ఢీకొనడంతో గాల్లోకి ఎగిరిపడిన కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధారి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవి సుభాష్ గురువారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు. ఇదే సమయంలో ఓ కారు అతివేగంగా వారిపైకి దూసుకొచ్చింది. దీంతో రవి గాల్లో ఎగిరిపడటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సుభాష్ కారును గమనించి పక్కకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎగిరిపడ్డాడు. చూసిండు సుభాష్, చూసి ఉరికిండు. ఆయన కూడా చూసే లోపలే వెళ్ళిపోయింది అది బండి. ఊరికి లోపే వెళ్ళిపోయింది. ఏం కాదు, కనబడుతుంది మన బండి కనబడుతుంది. అది ఇప్పుడు తీస్తే వీడియోలో తీయలేదు కదా. ఆగిపోతే అయిపోతుంది మీ దగ్గర. చూసిండు కానీ ఊరికే లోపే కథ అనుకున్నాడు. సరిపోలేదు ఆయన రన్నింగ్ ఆ రన్నింగ్. సుభాష్ కూడా చనిపోయేటోడు. అవును, ఈజీగా మన స్పీడ్కు. దాటి
అది రాదు మన దగ్గర ఇది చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎదురుపడ్డాడు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అన్యక్రాంతమైందంటూ మద్నూర్ మండల లచ్చన్ గ్రామస్తులు నిరసన చేపట్టారు. రెవెన్యూ రికార్డులో మార్పులు చేసి 2 ఎకరాల 13 గుంటల భూమిని కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ భూములను కాపాడాలంటూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లచ్చన్ గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. 139 సర్వే నెంబర్లో మారుతి మందిర్ పేరున ఉన్న 2 ఎకరాల 13 గుంటల భూమిని కబ్జా కోరుల నుండి విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. హస్రా పహని 1954-55 నుండి మారుతి మందిర్ పేరున ఉన్న భూమిని కొంతకాలం గ్రామానికి చెందిన జమీందార్ బస్వంతరావు కాస్ట్ చేస్తూ మందిరానికి విరాళాలు ఇచ్చేవారని 2003-2004 సంవత్సరంలో దేవాదాయ భూమిని తన పేరు రాయించుకుని మహారాష్ట్రకు చెందిన గురునాథప్ప హనుమంతప్పలకు అప్పగించారని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన గురునాథప్ప హనుమంతప్పలు ఆ భూమిని కాస్తూ చేస్తూ మందిరానికి ఇచ్చే పంట విరాళాన్ని నిలిపివేసి 2012లో తమ పేర్ల మీద పట్టా చేయించుకున్నారని అన్నారు. మారుతి మందిర్ పేర ఉన్న సదరు భూమి పూర్వ రికార్డులన్నీ ఎలా తారుమారు చేస్తారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు స్పందించి కబ్జా కోరల్లో చిక్కుకున్న 2 ఎకరాల 13 గుంటల దేవాదాయ శాఖ భూమిని విడిపించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మద్నూర్ మండల్ కామారెడ్డి డిస్టిక్ 139 సర్వే నంబర్లో గల భూమిని హనుమాన్ మందిర్ భూమిని బస్వంతరావు జమీదార్ ఆయన సొంత భూమిని వేరే ఆయనకు దొంగపట్ట పాస్బుక్ చేసి ఇచ్చినాడు. ఇది ఇంతకుముందు 2003లో ఆయన దేవునికి కౌలు చేసి ఉన్న దాంట్లో వేసిన పంటను దేవునికి ఇచ్చేవాడు. తర్వాత ఏంటంటే పట్టా చేసిన తర్వాత కౌలు ఇస్తారని మా విలేజ్ వాళ్ళందరూ అనుకున్నారు. ఆయన ఎందుకంటే ఇవ్వకుండా ఆయన మొత్తాన్ని ఇది చేసుకుంటున్నాడు అని భూమి 2012-13లో అమ్ముకొని వేరే విలేజ్ ఆయనకు పట్టా చేసి ఇచ్చినాడు. నమస్కారం సార్, నా పేరు శివరాజ్. మా మండల్ మద్నూర్, జిల్లా కామారెడ్డి. నేను మా విలేజ్ లచ్చన్ నుంచి మాట్లాడుతున్నాం. మాది ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే మా లచ్చన్ విలేజ్లో 139 సర్వే నంబర్ భూమి అది దేవునిది ఉంది సార్. ఆ దేవుని భూమి ఇన్ని రోజులు 2004 వరకు ఒక ఆయన పూజ చేస్తుండే, ఆయన కబ్జాలు ఉండి భూమి పండింది అంతా దేవునికి ఇస్తుండే. సరే అనుకొని మేము అందరం ఊరోళ్ళు అందరం ఒప్పుకున్నాము. ఆయన దొంగ పట్ట పాస్బుక్ చేసుకున్నాడు. దొంగ పట్ట పాస్బుక్ చేసుకొని మళ్ళీ ఒక ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు 2012లో. మళ్ళీ ఆ భూమి మాకు కావాలని మేము దేవాదాయ శాఖ మంత్రి నుంచి మేము కాపాడుతున్నాం. మా విలేజ్ నుంచి అందరం మేము మా భూమి మా మందిరానికి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు భూమి కావాలా. నా పేరు సునీలప్ప, లచ్చన్ మండల్ మద్నూర్, జిల్లా కామారెడ్డి. ఈ లచ్చన్ గారంలో హనుమాన్ మందిర్ యొక్క పూజారి. నేను ఇక్కడ పూజ చేసిన వాడిని. ఇంతకుముందు ఎంతో కొంత ఇచ్చేవారు. ఆ పంట భూమి పైసలు కూడా దేవునికి ఇచ్చి ఏదో పరువుకో దానికి ఇచ్చేవారు. ఆ తర్వాత మధ్యలో కబ్జా చేసుకొని ప్రజలకు పెద్ద మనుషులు కానీ వాళ్ళు కబ్జా చేసుకొని వేరే పట్ట మీద చేసారు. కాబట్టి ఇప్పుడు మా హనుమాన్ మందిర్ యొక్క పట్ట ఏదైతే ఉందో పొలము అది తిరిగి హనుమాన్ గుడికి ఇచ్చేసి మాకు ఏదో ఒక సాయం చేయాలని మా యొక్క మనవి చేస్తున్నారు. గ్రామం లచ్చన్ సార్, మాది మద్నూర్ మండల డిస్టిక్ కామారెడ్డి సార్. ఇది దేవాదాయ శాఖ భూమి సార్. ప్రస్తుతానికి 1954 నుంచి దేవుని పేరు మీద 139 సర్వే నంబర్ సార్. ఆ సర్వే నంబర్ దేవుని పేరు మీదనే ఉండే సార్. అది 2003-4లో పట్టభూమిగా మార్చి దొంగ పట్ట చేసుకున్నారు సార్. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రారంభం నుండి ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షలకు కావలసిన ఏర్పాట్లు జరిపి ఎక్కడ తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. అధికారుల తనిఖీలో మాస్ కాపింగ్ పాల్పడిన వారిని డిబార్ చేశారు. 2024-2025 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి పుస్తకాలతో కుస్తీ పట్టారు. మార్చి 20 ఇంటర్ పరీక్షలు ముగిశాయి. పరీక్షా సమయం ముగిసిన అనంతరం పరీక్షా కేంద్రం నుండి సంతోషంగా బయటకు వచ్చారు విద్యార్థులు. ఇంటర్ చదువు కోసం వసతి గృహాలలో ఉన్నవారు వేసవి సెలవుల కోసం ఇంటి ముఖం పట్టారు. పై చదువుల ప్రణాళికతో కొందరు ముందస్తు ప్లాన్ చేసుకోగా
పరీక్షలు ముగియడంతో ఎంసెట్ వివిధ రకాల పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు విద్యార్థులు రెడీ అవుతున్నారు. దీర్ఘకాలిక కోచింగ్ తీసుకుని వారు స్వల్పకాలిక ఈపీ సెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇంటర్ పరీక్ష అనంతరం ఉపాధి కల్పించే కోర్సుల కళాశాలల వారు పరీక్షా కేంద్రాల వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు. మొత్తం మీద ఇంటర్ పరీక్షలు సాఫీగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులు కేటాయించకుండా కేవలం మొక్కుబడిగా 7.5% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ వల్ల నిజామాబాద్ జిల్లా వాసులకు ఇంజనీరింగ్ కళాశాల విద్య అందకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పీడీఎస్యు నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అని కేటాయించిన 7.5% నిధులు ఉద్యోగుల జీతాలకు మాత్రమే కేటాయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15% నిధులు కేటాయిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని డప్పులు కొట్టుకునే ప్రభుత్వం నిధులు లేకుండా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని అడిగారు. విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, పెంచిన కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకుండా, నాణ్యమైన ఆహారాన్ని సంక్షేమ హాస్టల్లో అందించకుండా విద్యాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం చేయడానికి మాత్రమే ఈ రాష్ట్ర బడ్జెట్ ఉంటుందే గాని విద్యార్థులకు పురోగభివృద్ధి దిశగా ఉండదన్నారు. పేద విద్యార్థులకు అండగా ఉంటాం, పేదలకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకోవడమే కాదని ఆచరణలో చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15% విద్యారంగానికి కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల, తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల బీడీఎస్యూ నాయకులు తరుణ్, శ్రీకాంత్, యశ్వంత్, వర్ధన్, చారి, అఖిల్, శివ, భువనేష్, శ్రీమన్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తే కేవలం తూతు మంత్రంగా 7.5% మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని అందుకు నిరసనగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు బడ్జెట్ పత్రాలను దహనం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరిచ్చే 7.5% జీతాభత్యాలకే మాత్రమే సరిపోతున్నవి. మరి విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచన చేయకుండా కేవలం 7.5% మాత్రం కేటాయించడం చాలా దుర్మార్గమైన విషయము. పేద మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్షిప్లు, రియంబర్స్మెంటు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, అదేవిధంగా సర్టిఫికేట్ల కళాశాలల్లో, యూనివర్సిటీల్లో మగ్గుతూ ఉంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చిన్న చూపు చూడడం చాలా దుర్మార్గమైన విషయము. అదేవిధంగా విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకుండా ఏ విధంగా నాణ్యమైన విద్య, ఏ విధంగా నాణ్యమైన భోజనము ఏర్పాటు అవుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఇక్కడ విద్యార్థులుగా నిజామాబాదు ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఏమాత్రం చొరవ చెప్పకుండా ఉండడం చాలా దుర్మార్గమైన విషయము. వెంటనే అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వెంటనే నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులైన, ప్రభుత్వ సలహాదారులైన, పిసిసి అధ్యక్షులైన అందరూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, వెంటనే ఆ దిశగా ముంగటికి వెళ్లాల్సిందిగా మేము పీడీఎస్గా కోరుతా ఉన్నాము. అదేవిధంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తే తప్ప ఇప్పుడు విద్యారంగ సమస్యలు పరిష్కారం కావు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి 30% నిధులు కేటాయించి విద్యారంగానికి, విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పీడీఎస్గా కోరుతా ఉన్నాము. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 21న తలపెట్టిన అసంఘటిత రంగ కార్మికుల చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ బీడీ భవన నిర్మాణం, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వంటి అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, జీవన భృతి, వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ పథకాల అమలుకై మార్చి 21న తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారన్నారు. ప్రధానంగా భవన నిర్మాణం, హమాలీలు, ట్రాన్స్పోర్ట్, బీడీ వంటి అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, బీడీ కార్మికులకు జీవన భృతి, కనీస వేతనాల జీవో విడుదల చేయాలని, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు, నగర అధ్యక్షులు కృష్ణ, పండరి కిషన్ తదితరులు పాల్గొన్నారు. 21 నాడు చలో హైదరాబాదు మహాధర్నలో అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్సు, దాంతోపాటు హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్టు, బీడీ కార్మికులకు సామాజిక భద్రత, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీవన భృతి ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీళ్ళకు అమలు చేయాలని, ఈ సమస్యల మీద జరగబోయే మహాధర్నను చలో హైదరాబాద్ని విజయవంతం చేయాలనేదే విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని 12,000ను ఏదైతే సంవత్సరానికి ఇస్తామని చెప్పారో అది అమలు చేయాలి అనేది, హిట్ రన్ ఏదైతే ఆ చట్టం ఉందో దాన్ని సవరణలు చేయాలి అనేది, మహాలక్ష్మిని అమలు చేస్తామని చెప్పారు ఆ పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయట్లేదు అనేది, అదేవిధంగా బీడీ కార్మికులకు జీవన భృతి ఎన్నికలకు ముందు ఈ సర్కారు హామీ ఇచ్చారు 4,016 రూపాయలు అనేది, దాంతోపాటు కోప్తా చట్టాన్ని రద్దు చేయాలి అనేది, జీవన భృతితో పాటు ఇక్కడ ఉన్న బీడీ కార్మికులకు జిఎస్టీని, బీడీ పరిశ్రమను సవరించాలి అనేది, వాళ్ళ కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అనేది, దాంతోపాటు వాళ్ళకు ఏదైతే బీడీ కార్మికులకు పిల్లలకు స్కాలర్షిప్లు అమలు చేయాలి అనేది, ఈ సమస్యల మీద జరిగే మహాధర్నను బీడీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, హమాలీ కార్మికులు, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేది, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి అనేది, ఇప్పటి వరకు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదేవిధంగా కార్మికులకు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు కూడా కార్మికులకు ఎక్కడ అమలు చేయట్లేదు. బీడీ కార్మికులకు ఇవాళ ఉన్న దాంట్లో పూర్తిగా ఇవాళ భృతిని, జీవన భృతిని అమలు చేసే దాంట్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ రోజటి వరకు అనేక మంది, వేలాది మంది కార్మికులకు జీవన భృతి అమలు చేయట్లేదు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఇవాళ చాటం కావచ్చు, బట్టి కావచ్చు, బీడీ ప్యాకర్స్ కావచ్చు, వీళ్ళకందరికీ అమలు చేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి. ట్రాన్స్పోర్ట్లో అనేక రకాలుగా ఇవాళ నిబంధనలు పెడతా ఉన్నారు ట్రాఫిక్. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ సమస్యలను పరిష్కారానికై రేపు మార్చి యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రైతులు ఎక్కడా కూడా ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిఇఓలు, ఐకేపీసీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో సాధారణానికి మించి అధిక విస్తీర్ణంలో వరి పండించారని, 169,000 హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేశారని అన్నారు. మొత్తం 11.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఇందులో 6.80 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం, దొడ్డు రకం 2.20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లాలో 664 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సన్నధాన్యం సేకరణ కోసం 472 కేంద్రాలు, దొడ్డు ధాన్యం సేకరణ కోసం 192 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో అత్యధికంగా 481 కేంద్రాలు, ఐకేపీ 107, డీసీఎంఎస్ ద్వారా 68, మెప్మా ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మీటింగ్ కి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఆర్టీఓస్, డిఎం సివిల్ సప్లైస్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరికీ నమస్కారాలు. సో ఫ్యూ ఏసీ గారు కూడా అన్ని డీటెయిల్స్ చెప్పారు.
బట్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సజెషన్స్ సెంట్రల్ ఇన్ఛార్జెస్కి, మెయిన్ సిఇఓస్, బ్యాక్ సిఇఓస్కి. సో ఫస్ట్ మనకి రేపటి నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అఫీషియల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ మనకి మార్చ్ 28 నుంచి ఈ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు. సో ఎక్కడైనా అంటే తహసీల్దార్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈరోజు తహసీల్దార్స్ని కూడా అందుకే పిలవడం జరిగింది. సో మీకు ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సెంటర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అంతేగాని మాకు పైనుంచి పర్మిషన్ ఇవ్వలేదు, మాకు స్టార్ట్ చేసుకోమని చెప్పలేదు అనేది లేదు. సో రేపు అంటే జనరల్గా మనకి ఖరీఫ్ అంటే కేఎంఎస్ ఎప్పుడైనా మనకి మీ అందరికీ తెలిసిందే ఖరీఫ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి జనరల్గా ఖరీఫ్ స్టార్టింగ్ అనేది కొంత లేట్ అవుతుంది. శాసనసభలో 3 బిల్లులు ఆమోదం పొందడంతో భీమ్గల్ మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో శాసనసభలో చారిత్రాత్మక 3 బిల్లులు ఆమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు, బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లులు ఆమోదం పొందిన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, జ్యోతిరావు పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, బీసీ అధ్యక్షులు కొరడి రాజు, మహిళా అధ్యక్షురాలు కల్పన, జిల్లా యువజన ఉపాధ్యక్షులు నాగేంద్ర, చరణ్ గౌడ్, మల్లెల లక్ష్మణ్, వాక మహేష్, సుంకరి సురేష్, పల్లె శేఖర్, మూడేడ్ల అశోక్, దొనకంటి రాజేష్, సాయిబాబా, చిన్నారెడ్డి, మహేష్, చింటూ, నవీన్, శ్రీను, కిషన్, శివ, నారాయణ, బొర్రన, కొరడి లింబాద్రి, కిరణ్, రవి, జేమ్స్, సంతోష్, అశోక్, సేవలాల్, మల్లేష్, గంగాధర్, కురన్న, ముత్తన్న, మైపాల్, భాస్కర్, రాజన్న, భూషణ్, శంకర్, కృష్ణ, నాగేష్, రాజారెడ్డి, పృథ్వీరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 2023 ఎలక్షన్లో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి ఏదైతే అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేస్తూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలను వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం జరిగింది. గత 70-80 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి చరిత్రను సృష్టించి ఈరోజు ఎస్సీ, బీసీలకు, ఓబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందని ఒక సంకేతాన్ని చూపించారు. ఇప్పటికైనా ఈ బడుగు బలహీన వర్గాలను ముందు చూపుగా వాళ్ళకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎలక్షన్లలో ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇకనైనటువంటి ఓబీసీలు అందరూ ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు కూడా ఆదరిస్తారని చెప్పేసి ఈరోజు ఈ భీమ్గల్ మండల కేంద్రంలో ఈ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపిన దానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఈరోజు గత 15 రోజులుగా గోనె సంచులు కుట్టే బార్దాన్ కార్మికులు తమ కూలీ రేట్లు పెంచాలని యాజమాన్యాలతో చర్చలు జరిపారు. అంగీకారం కుదరక 15 రోజులుగా పనులను మానేసిన 250 మందికి పైగా కార్మికులు పోరాటం చేయడం వలన చివరికి వారి ప్రయత్నం ఫలించింది. సిఐటియు నాయకుల జోక్యంతో బార్దాన్ కార్మికుల సమస్యకు పరిష్కారం దొరికింది. లేబర్ అధికారుల సమక్షంలో సిఐటియు నాయకులు, కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో బార్దాన్ కార్మికుల పోరాట ఫలితంగా వేతన ఒప్పందం కుదిరింది. కార్మిక సంఘం మరియు యజమానులు, లేబర్ అధికారుల సమక్షంలో చర్చలు జరగడంతో పెంపుదలకు ఇరువురు అంగీకరించి 2 సంవత్సరాల వరకు వాటిని అమలు జరపడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్మికులతో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్లు మాట్లాడుతూ కార్మికులు పోరాట ఫలితంగా వేతన ఒప్పందంలో విజయం సాధించారని, ముఖ్యంగా కార్మికులు ఐక్య పోరాటాలు నిర్వహిస్తే విజయం సాధించడం సులభం అవుతుందని
ఇది రుజువు చేసిందని తెలిపారు. జిల్లా లేబర్ అధికారులు కార్మికుల డిమాండ్లను యజమానులతో ఒప్పించడానికి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు రాము, ఇమాం, షేక్ అబ్దుల్, రాజు, విజయ్, కేదార్, అమ్మ తదితరులతో పాటు యాజమాన్యం తరపున అధ్యక్ష కార్యదర్శులు నర్సయ్య, సతీష్ మరియు లేబర్ అధికారులు యోహన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కూలీ రేట్లను పెంచాలని ఈరోజు ఏదైతే లేబర్ కార్యాలయంలో చర్చలు జరగడం జరిగింది. చర్చలు సఫలమైనవి. ఏదైతే కూలీ రేట్ల కోసం హమాలి వాళ్ళకు రూపాయి పెంచాలి అనేది, అదేవిధంగా బార్దాన్ కార్మికులకు ₹2.10 పెంచాలి అనేది ఇవాళ ఏదైతే లేబర్ కార్యాలయంలో ఇవాళ యజమాన్యం సేట్లు ఇవాళ అదేవిధంగా సిఐటి ఆధ్వర్యంలో బార్దాన్ కార్మికులు కూర్చొని చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చ మూలంగా ఇవాళ కార్మికులకు ఏదైతే న్యాయం జరిగింది, ఇవాళ కార్మికుల కూలీ రేట్లను పెంచడం జరిగింది. అదే ఏదైతే ఇవాళ అనేక పోరాటాలు చేసిన తర్వాత, నిరసన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇవాళ బార్దాన్ కార్మికులు విజయం సాధించుకున్నారు. కార్మికులకు ఇవాళ సిఐటిగా అండగా ఉంటుంది. మీ పోరాటాలకు ఎప్పుడైనా సిఐటి అండగా ఉంటుంది. మీ పోరాటాలకు, మీ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇవాళ రేట్లు పెంచుకున్నామో ఈ రేట్లకు సంబంధించింది ఏప్రిల్ అమ్మగారు మీ అందరిని తీసుకొచ్చి అంటే నన్ను అన్ననే అంటది, ఆఫీసర్కి అనదు. అన్న అందరు వర్కర్స్ ఉన్నారు అన్న చూడు జల్దీ అంటే పెద్ద ఆఫీసర్ ఉంటాడు నాకన్నా. ఆ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని మీ అందరితో మాట్లాడి యజమానులతో కూడా మాట్లాడినాం. వాళ్ళని కూడా ఒప్పించినాం. 2-3 దఫాలుగా వాళ్ళని బయటకు పంపుడు, మీ వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడి తెప్పించినాం. చేసి ఏదేమైతే ఉంది ఒక 2 సంవత్సరాల వరకు ఈ అగ్రిమెంట్ ఉండేటట్టు తయారు చేసినాం. మీ అందరూ ఏదైనా ప్రాబ్లం ఉంటే లేబర్ ఆఫీస్కి రండి. లేబర్ ఆఫీస్లో మీకు సమస్య పరిష్కారం చేయించే బాధ్యతగా మేము తీసుకుంటాం. ఇంకోటి 2-3 మాటలు చెప్పారు వాళ్ళు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా మా దగ్గరికి వస్తే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పినాం. కొట్లాడడానికి వస్తున్నారు అంటే అట్లా ఏముండదు అని చెప్పి అది కూడా ఒక మాట ఏంటంటే కొట్లాడరు. రమేష్ గారు ఏం చెప్పారంటే కొట్లాడరు, వాళ్ళు అడ్డుకుంటారు అని నూర్జానమ్మ రమేష్ గారు గట్టిగా వాదన చేయడం జరిగింది. సో మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పనిచేసేటప్పుడు అనారోగ్యం అవుతుంది అన్నా కానీ మా దాకా తేండి. వీళ్ళకు ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీలో మీరు ఆడవాళ్లను ఎవరైనా హరాస్మెంట్ చేస్తే మీరు తప్పనుకోకుండా మాకు ఉన్న అధికారాలను బట్టి మీకు ఒక మాట ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని చెడ్డ చూపు చూసినా మీరు ఏదన్నా బయటకు పోయినప్పుడు ఏదన్నా ఎడపల్లి మండల కేంద్రంలో తై బజార్ నిర్వహించేందుకు గాను వేలంపాట నిర్వహించారు. ఎడపల్లిలో వారంతపు సంత నిర్వహించేందుకు గాను నిర్వహించిన వేలంపాటలో ఔత్సాహికులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారంతపు సంత వేలంపాటకు విశేష స్పందన లభించింది. ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన తై బజార్ వేలంపాటలో మొత్తం 7 మంది 20,000 డిపాజిట్ను చెల్లించే వేలంపాటలో పాల్గొన్నారు. రసవత్తరంగా కొనసాగిన వేలంపాటలో నువ్వా నేనా అన్నట్టుగా ఔత్సాహికులు వేలంపాట ద్వారా తై బజార్ దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరకు రుద్రూర్కు చెందిన అంజద్ అనే వ్యక్తి 7,65,000 రూపాయలకు తై బజార్ నిర్వహణను దక్కించుకున్నారు. 1 సంవత్సరం పాటు ఏప్రిల్ నుండి మొదలై మార్చి 2026తో ముగుస్తోందని ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎడపల్లి గ్రామ పంచాయతీలో డిఎల్పిఓ గారి ఆదేశాల మేరకు మన తై బజార్ వేలం పాట నిర్వహించబడింది. ఈ వేలం పాటలో సర్కారు వారి పాట 5 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ వేలంలో రుద్రుడు నివాసికి చెందిన అంజద్ గారు రూపాయలు 7,65,000కు వేలం పాటలో గెలుపొందారు. ఇటు విషయం తమరికి పత్రికాముఖంగా తెలియజేయలేదు. 20,000 చొప్పున డిపాజిట్ 7 దగ్గర తీసుకోవడం జరిగింది. అందుకు గాను 11 గంటల నుంచి 11 గంటల 5 నిమిషాలకి మనం వేలంపాట దీనికి సంబంధించిన వేలంపాటను స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు అప్సెట్ ప్రైజ్ వచ్చేసి మన గ్రామ పంచాయతీ సంబంధించిన డిఎల్పిఓ గారి ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయలు, అక్షరాల 5 లక్షల రూపాయలు మనకి అప్సెట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది మన ఎడపల్లికి సంబంధించినటువంటి తై బజార్కి సంబంధించిన వేలంపాటకు. సో మన సర్కార్ వారి పాట 5 లక్షల రూపాయలుగా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీని నుండి ఈ డిపాజిట్ పెట్టిన 7 మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఎవరు కూడా ఇందులో తలదూర్చడానికి వీల్లేదు.
ముందుగా ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళు మాత్రమే మన పేరు ఎవరైతే మనం చెప్తామో వాళ్ళ పేరు రాసుకుంటాం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి శివాలయంలో ఎమ్మెల్యే పేరున అర్చన జరిపించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే క్షేమంగా ఉండాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ నాయకులు భూపతిరెడ్డి, గంగారెడ్డి, రాజు, బాలు అన్నారు. మన ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి రాకేష్ రెడ్డి గారి యొక్క జన్మదినము. ఈ సందర్భంలో ఈనాడు వారి పేరున రక్త శిబ నిర్వహించడం జరిగినది. పూజలు కూడా శివుని యొక్క మందిరంలో పూజ చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో మన బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడ జమ చేసుకుంటడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే తర్వాత ఒక నిబద్ధతతోని పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అవినీతి నిర్మూలించాలని, ఈ నియోజకవర్గం పూర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో వారు ఈ నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తా ఉన్న సంగతిలో మనకు తెలుసు. కాబట్టి వారు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వారు క్షేమంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము భగవంతుడు ప్రార్థిస్తూ ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఎడ్యుకేషన్లో కానీ, సోషల్లో కానీ ఏ విధమైన అన్ని అభివృద్ధి చెందాలా. ప్రత్యేకంగా వ్యవసాయదారులకు అన్ని విధాల సపోర్ట్ చేయాలని వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలు ఎన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. వారు నిబద్ధతలోని ఈ యొక్క అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారికి మా అందరి యొక్క నియోజకవర్గం యొక్క కార్యకర్తలు కానీ ప్రజలందరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుండి 10వ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. పరీక్షలకు కావలసిన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై సిరికొండ మండల విద్యాధికారితో లోకల్ న్యూస్ సిరికొండ ప్రతినిధి ఆసిఫ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవచ్చు ఆసిఫ్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో అక్కడ రేపుడు ఏ విధంగా మనకు చేశారనేది సెంటర్ల దగ్గర మనతో పాటు మాట్లాడడానికి ఎంఈఓ రాములు సార్ ఉన్నారు. సార్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, ఎప్పటి వరకు నిర్వహిస్తారు మీరు? సార్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రేపు 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగబోతున్నాయి సార్. ఏప్రిల్ 4కి కంప్లీట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ 10వ తరగతి విద్యార్థులు ఎంతమంది ఈ ఇయర్ రాయబోతున్నారు? సార్ మన ఈ సిరికొండ మండలంలో 4 సెంటర్లు ఉన్నాయి. టోటల్ వచ్చేసి 569. అందులో బాలురు 280, 289 బాలికలు రాయబోతుంది సార్. అయితే ఇప్పుడు వేసవికాలం దృష్ట్యా పిల్లలకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంటర్ల దగ్గర ఏ విధమైనటువంటి మీరు ఏర్పాట్లు అనేది చేశారు? సార్ పిల్లలకి ఎటువంటి ఆటంకాలు కానీ కష్టాలు రాకుండా మంచి మినరల్ వాటరు, తర్వాత ఎలక్ట్రిసిటీ వైపు చూస్తే ఫ్యాన్స్, ఇంకా వాళ్ళకి ఈజీగా వాష్రూమ్స్ కానివ్వండి, తర్వాత టాయిలెట్స్ కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మొత్తం మీద పిల్లలు జాయిఫుల్గా ప్రశాంతంగా రాసేటటువంటి వాతావరణం ఏర్పాటు చేశాం సార్. అయితే ఎంతమంది ఇన్విజిలేషన్లు మీరు ఏర్పాటు చేశారు 4 సెంటర్లకు? 4 సెంటర్లకి 33 మంది ఇన్విజిలేటర్లు డ్యూటీ నిర్వహించబోతున్నారు. దాంతోపాటు ఇంకా ఎక్కువ ఏదైనా అవసరపడ్డా మేము సప్లై చేస్తూ ఉంటాం సార్. అయితే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పిల్లలు ఏ సమయం వరకు చేరుకోవాలి? పిల్లలు మొదటి రోజు 8:30కే చేరుకోవాలి. అయితే అక్కడ వాళ్ళ యొక్క నంబరింగ్ కానివ్వండి, తర్వాత వాళ్ళ యొక్క రూము సిట్టింగ్ అలాట్మెంట్ కానీ చూసుకుంటారు. ఒకటి ఏమి అంటే మొత్తం మీద 5 నిమిషాల ముందు వారికి ఛాన్స్ ఉంటుంది. అంతలోపు పిల్లలు ఎంత ముందు వస్తే బాగా వాళ్ళు జాయ్ఫుల్గా తర్వాత ప్రశాంతంగా ఉండి ఎగ్జామ్ రాసుకుంటారు. పిల్లలు హాల్ టికెట్తో పాటు ఇంకా ఏ వస్తువులు సెంటర్లోకి తీసుకుపోవాలి అంటే ఏ వస్తువులు అలో చేస్తున్నారు? ఎస్, పిల్లలు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయగొరే పిల్లలకి వాళ్ళ యొక్క ప్యాడు, పెన్ను, తర్వాత రేజర్ ఇవన్నీ మెటీరియల్తో పాటు ఎలక్ట్రానిక్ ఏదైతే గాడ్జెట్స్ ఉంటాయో వాటిని పూర్తిగా నిషేధించాము.
ఈ ఎగ్జామ్ పర్పస్కి రాయడానికి ఉన్నటువంటి మెటీరియల్ అలౌ చేస్తున్నాం. అయితే 10వ తరగతి పరీక్షలు అనగానే పిల్లలకు ఒక రకమైనటువంటి భయం, ఆందోళన అనేది ఉంటుంది. అయితే ఈ ఆందోళన, భయం అధిగమించడానికి మీరు ఏ విధమైనటువంటి సజెస్ట్ చేస్తారు పిల్లలకు? ఈ విద్యార్థులకు మేము ఇచ్చినటువంటి సూచనలు కానివ్వండి, అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, ఇంతవరకు సార్ మేము ఈ భయము పోగొట్టడానికి, ఈ వాళ్ళలో ఉన్నటువంటి ఫియర్నెస్ దూరం చేయడానికి ఇంతవరకు మేము ఒక 2 గ్రాండ్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్ట్, మన ప్రీ ఫైనల్, దాంతోపాటు ప్రిపరేటరీ టెస్ట్ కూడా నిర్వహించి ఉన్నాము. దాంతోపాటు ఆయా మండల్ లెవెల్లో ఒక విజయస్ఫూర్తి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఇండివిజువల్గా ఆయా పాఠశాలల యొక్క హెడ్ మాస్టర్లు కూడా ఈ విజయస్ఫూర్తి లాంటి అవగాహన కార్యక్రమాన్ని బయట నుంచి ఇంపాక్ట్ మోటివేటర్ ద్వారా కూడా పిల్లల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి ఈ ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇవ్వడం జరిగింది సార్. పిల్లలు నిర్భయంగా మంచి వాతావరణంలో రాసేటట్టు వాళ్ళను ధైర్యాన్ని పురిగొల్పడం జరిగింది సార్. ఈ ఇయర్ ఏమన్నా క్వశ్చన్ పేపర్ చేంజ్ అయిందా, లేక పాత మెథడే ఉందా? క్వశ్చన్ పేపర్ ఏమి చేంజ్ కాలేదు. ఈ సంవత్సరము ఇంటర్నల్ మార్క్స్ 20, 80 మార్క్స్ పబ్లిక్ ఎగ్జాము. సో ఈ సంవత్సరం ఉన్నటువంటి మార్పు ఏమి అంటే 24 పేజెస్ యొక్క ఆన్సర్ షీట్ రావడం జరిగింది. గత సంవత్సరం లాగా జీపీఏ కాకుండా టోటల్ మార్క్స్ అనేది ఉంటుంది సార్. ఫైనల్గా మీరు మా లోకల్ న్యూస్ ద్వారా ఇప్పుడు 10వ తరగతి రాయబోతున్న విద్యార్థులకు ఏం చెప్తారు సార్? ఈ 10వ తరగతి రాయబోయే విద్యార్థులకు నేను సజెషన్ చేసేది ఒకటే సార్. మంచిగా చదివి ఇప్పుడు దాకా ఉన్నటువంటి స్పెషల్ క్లాసెస్ కానివ్వండి, ప్రాక్టీస్ టెస్ట్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఒక భయం అంటూ పోయింది. మేము ఒక రాస్తాము అనేటటువంటిది ఒక ధీమా వాళ్ళలో ఏర్పడింది. సో ప్రశాంత వాతావరణంలో వారు రాస్తారు, రాసి మంచి రిజల్ట్ను మన మండలంలో సాధిస్తారు. వాళ్ళకి ఈ మండల పక్షాన బెస్ట్ విషెస్ కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అయితే ఈ విధంగా చెప్తున్నారు, ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసి ఇటు కళాశాలకు అదేవిధంగా సిరికొండ మండలానికి మంచి పేరు తీసుకురావాలైతే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి పనులలో అలసత్వం ప్రదర్శన వారిపై కఠిన చర్యలు. ఎండాకాలం తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయం. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ సలహాదారులు పోచారం. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు కాదు, 21 ప్యాకేజ్ ద్వారా రైతాంగానికి సాగునీరు. దశల వారీగా అభివృద్ధి పనులు రూరల్ ఎమ్మెల్యే వెల్లడి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీపై అర్బన్ ఎమ్మెల్యే ఆనందం. ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని సర్కార్కు సూచన చేసిన ధన్పాల్. ఎల్ఆర్ఎస్ గడువు పెంచి అందరికీ అవకాశం కల్పించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కౌంటర్ల ఏర్పాటు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో ఇబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.